హలో గాయ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకైతే అదిరిపోయే న్యూస్ అయితే వచ్చింది. గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు. ఈ సంస్థలో ఒక సంవత్సరం అయితే ట్రైనింగ్ ఇచ్చి 65,000 పైగా అయితే మనకు సాలరీ అందజేస్తున్నారు. అదే విధంగా ట్రైనింగ్ అయిన వెంటనే మీకైతే గవర్నమెంట్ సంస్థలో పర్మనెంట్ జాబ్ అయితే కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియాలో ఉన్న మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. మీరు కేవలం ఈ నోటిఫికేషన్‌కి అర్హత ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే, దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అయితారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ ఈ వీడియోలో మనమైతే ఈ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ఫ్రెండ్స్ ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే జాబ్‌కైతే మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే 21 సంవత్సరం నుంచి 28 సంవత్సరం మధ్యలో అయితే మీరు ఉండాలి. షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 18 నుంచి అయితే మనం అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే విధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 7th అక్టోబర్ వరకైతే మనం అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎగ్జామ్ చూసుకున్నట్టయితే అక్టోబర్‌లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మనకు నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్‌లో మనకైతే అందజేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని మీ డ్రీమ్ అయితే ఈ అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం అయితే అస్సలు రాదు. సో ఫ్రెండ్స్ ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. ఈ ఎగ్జామ్ అయితే మన సొంత స్టేట్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అయితే మీరు అస్సలు చేజార్చుకోకండి. ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకైతే ఏ ఏ జాబ్స్ భర్తీ చేస్తున్నారంటే డిప్యూటీ మేనేజర్ జాబ్ అయితే ముఖ్యంగా మనకు భర్తీ చేస్తున్నారు. ఎవరైతే ఈ జాబ్‌కి సెలెక్ట్ అయితారో 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. అదే ట్రైనింగ్‌లో మీకు మంత్లీ స్టైఫండ్ 65,000 పైగా అయితే అందజేస్తారు. ట్రైనింగ్ అయిన వెంటనే మీకైతే గవర్నమెంట్ జాబ్ అయితే కల్పిస్తారు. వేకెన్సీ వారీగా చూసుకున్నట్టయితే మనకు మొత్తం 50 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో క్యాస్ట్ వారీగా చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ 22, ఎస్సీ 7, ఎస్టీ 3, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్‌కి 5 నోటిఫికేషన్‌లు అయితే అందజేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇది కేవలం ఓన్లీ మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ చూసుకుందాం. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ అయితే 600 కట్టాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వారైతే రూ. 100 మాత్రం తప్పకుండా పే చేయాలి. ఇక ఈ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్‌లో చూసుకున్నట్టయితే ఈ అప్లై అనేది ఎలా చేయాలి? ఫస్ట్ అయితే మీరు ఈ అప్లికేషన్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీరైతే ఫీజ్ కట్టుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ అండ్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీకేమన్నా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్‌లో ఈ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ఫ్రెండ్స్ మీరు ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.